ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి 3వ దినమున తిరిగి లేవడాన్నే పునరుత్థానం అని అంటారు. అంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నప్పుడు వీరు ఏమంటారంటే పౌలుని వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా. అయితే ఈ వదరబోతు ఏం చెప్తున్నాడు అని చెప్పి కూడా అంటారనమాట. అంటే దేవుని మాటలు చెప్పుతున్నందుకు, దేవుని పక్షాన అతను ధైర్యముగా నిలవబడినందుకు వీరు పౌలుకిచ్చిన బిరుదు ఒక వదరబోతు అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. అంటే దేవుని మాటలు ప్రకటించే వారికి చాలా బిరుదులు అనేవి ఇస్తారండి. అంటే వారు చేసేది మంచి పని అయినప్పటికీ కూడా వారి మీద బురద చల్లేవారు కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళు నిర్భయముగా ఉంటారు, ధైర్యముగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వారు దేవుని ఆత్మతో ప్రకటిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఉండటాన్ని చూచి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా పొగరబోతులు, చాలా వదరబోతులు అని చెప్పి అనుకుంటారు తప్ప అది దేవుని శక్తి వలన వాళ్ళు అంత నిర్భయంగా ఉంటున్నారు, అంత ధైర్యంగా ఉంటున్నారని చెప్పి ఎవరు కూడా గ్రహించరు.